నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు మీ ముందుకు 2022 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2022 మార్చి రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G ఆటోమేటిక్. 2.4Gలో ఆటోమేటిక్ ఉంటుందని మనకు కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను ఈ బండి చూసుడు. అవాంటి బ్రోంజ్ కలర్, ఫస్ట్ ఓనర్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. రైట్ సైడ్ సెకండ్ వరకు చిన్న డెంట్ ఉంది. ఫ్రంట్ గ్లాస్లో సిరీస్ చేంజ్ ఉంది, మిగతా గ్లాసులు అన్ని షోరూమే. మొత్తం గ్లాసులు షోరూమ్లే కానీ ముంగట సిరీస్ ఏమో సిబి వచ్చింది, మిగతా సిరీస్ అన్ని సీసీ వచ్చినాయి. 21కి సీసీ వస్తుంది, 22కు సిబి వస్తుంది. ఇలా జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, మార్చి రిజిస్ట్రేషన్ కాబట్టి సిరీస్ ఏమైనా చేంజ్ అయి ఉండొచ్చు. కేవలం 26,200 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. టొయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్ బండి 2.4Gలా ఆటోమేటిక్, ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఈ బండి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు, మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. ఫస్ట్ ఓనర్ బండి, స్టెప్ని కూడా వాడిర్రు. రన్నింగ్ 4 టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి, స్టెప్నీతో సహా. స్టెప్ని కూడా యూజ్ చేసిర్రు, అది కూడా చూపెడతాం మీకు. ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి సార్. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నామలు మనం ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరు. ఒక పోలీస్ ఆఫీసర్ది బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి, ఇన్వాయిస్ అన్నీ వస్తాయి. ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు. ఇక బానట్ చూసుకోరి, మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. ఒక ఆఫీసర్ది ఒక సైరన్ కూడా ఉంది బండ్లే. ఈ సైరన్ది క్యాప్ ఊసిపోయి తిరగబెట్టిరు. ఇది ఇప్పుడే అమ్మకానికి వచ్చింది సార్. నేను ఇది తీసుకొని వచ్చి వీడియో చేస్తున్నా. రన్నింగ్ 4 టైర్లు కూడా 70-80% ఉంటాయి. స్టెప్ని మాత్రం తక్కువ ఉంది, ఎందుకంటే అది నాకు తెలిసి స్టెప్ని మార్చిర్రు అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మకానికి ఉంది కాబట్టి, ఎందుకని వేరే బండి దీనికి వేసినట్టున్నారు. స్టెప్ని చేంజ్ చేసిర్రు ఖచ్చితంగా 100%. కేవలం 26,170 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 3 ఎయిర్ బ్యాగులు వస్తాయి, నార్మల్ ఏసీ వస్తుంది. షోరూమ్ నుంచి వచ్చిన 100 మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ కెమెరా ఉంటుంది. ఆటోమేటిక్ 7 సీటర్ బండ్లే, ఎలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేదు సార్. షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో సార్ అట్లనే వాడుతుండు బండిని. ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. దీనికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు. కస్టమర్ ధర 22 లక్షలు చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఇక్కడ ఈ డోర్ చూడు, చిన్న ఇక్కడ ఏదో వచ్చి తలిగినట్టుంది. ఇక్కడ చిన్న డెంట్ ఉంది, కానీ చేపియలే, ఎట్లున్నది అట్లనే ఉంది యాస్టీస్గా. ఒరిజినల్ ఇది. బండికి సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాటింగ్ అన్నీ వేయించుకోవాలి. బంపర్కి చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి. వెనకాల ఎక్స్ట్రా ఫిట్టింగ్ బంపర్ కూడా డ్యామేజ్ ఉంది. ఇప్పటివరకు ఇది ఓపెన్ కాలేదు, కానీ స్టెప్ని మాత్రం వాడారు. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G వర్షన్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీ ప్రైస్ 22 లక్షలు, బార్గెనింగ్ ఉంది. ఇందులో 2.4లో ఆటోమేటిక్ ఉంటుందని మనకు కూడా తెలియదు సార్. ఫస్ట్ టైం నేను ఈ బండి చూసుడు. స్టెప్ని చూడు, ఈ స్టెప్ని దీనికి కాదు, 100% వేరేటోళ్ళ బండి దీనికి వేసిరు. టైర్ అమ్ముకున్నట్టున్నారు. ఇక ఎట్లా అమ్ముతున్నాం కదా అని ఆ పాత బండి దీనికి తీసుకొచ్చి పారేస్తుంది. అంత అట్లా ఉంటుంది ఢిల్లీలో. 22 లక్షల బండికి ఆ టైర్ ఇవ్వకపోయే. బ్రిస్టోన్ టైర్లు మొత్తం బ్రిస్టోన్ ఉన్నాయి. అది బ్రిస్టోన్ కాదు, అక్కడ ఉన్నది అది కంపెనీ వేరే. అది చూడన్న ఏం కంపెనీ అది, ఆ టైర్ ఏం కంపెనీ చూడు కింద స్టెప్ని. డోర్లన్నీ ఒరిజినల్, గ్లాసులన్నీ ఒరిజినల్. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G ఆటోమేటిక్, అవాంటి బ్రోంజ్ కలర్. ఇది సేమ్, ఇది నా కలర్ కూడా ఇదే బండి. కస్టమర్ ధర 22 లక్షలు చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఈ బండికి ఎలాంటి లోన్ రాదు సార్. ఏం కంపెనీ? అపోలో కంపెనీ ఉంది వెనకాల. అంటే టైర్ మార్చిర్రు. ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీ ప్రైస్ 22 లక్షలు చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఇప్పుడే డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది. అమ్మేటోడు కూడా టైర్ కూడా ఎక్కువ పట్టే. ఇది కొత్తది, లేటెస్ట్ షేప్ సార్ బండి. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి సార్. ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరు. ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా. 25,000 కమిషన్ ఇస్తే బండి మీకు ఇక్కడనే అప్పచెప్తా. 50,000 ఇస్తే బండి తీసుకొచ్చి జగిత్యాల అప్పచెప్తా. ఇన్వాయిస్ ఇచ్చే జిమ్మదారి నాది. బండి రిజిస్ట్రేషన్కు మన దగ్గర 2 నుంచి 3 లక్షల దాకా ఖర్చు వస్తుంది. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.